నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే మటుకు 27వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం సోమవారం రాయచూరు, బళ్ళారి అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లలో మనకు ఏబిఎంసి మార్కెట్లలో ఏం రేట్లు లభించినాయి, కందులకు, వేరుశెనగలకు, అలాగే వాము, అలాగే వేరుశెనగలు కూడా వాటి ధరలు కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బళ్ళారి ఫస్ట్ మాట్లాడుకుందాము. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ కోసం అయితే డైలీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే లేట్ చేయను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో వచ్చేపాటికి మనకు ఒక బళ్ళారిలో వచ్చేసి 4,500 క్వింటాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ రేట్ వచ్చేసి 7,400, మధ్యస్థ ధర వచ్చేసి 6,800, చాలా మటుకు 6,000 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. డ్రై ఉన్నా కూడా చాలా మటుకు రేట్లు అయితే చాలా పడిపోయినాయి. ప్రభుత్వం అయితే కొనుగోలు చేయడానికి మార్కెట్ అధికారులు కూడా చాలా మటుకు 15% ఉన్నా కూడా పట్టడం లేదనమాట. ఎందుకంటే చాలా మటుకు జిల్లని లేస్తారు. అది వచ్చేసి హెక్టార్ కింద అని కొనుగోలు చేయాలన్న కండిషన్ అయితే పెట్టినారనమాట. దానివల్ల ఈ మార్కెట్ అధికారులు కూడా అంటే ప్రభుత్వం ఏపీలోన పడుతుందని చెప్పింది, అయినా పట్టలేదన్నమాట. చాలామంది రైతులు అయితే ఇబ్బందికి గురవుతున్నారు. చాలామంది వ్యవసాయ మార్కెట్లకు అయితే వేచి చూస్తున్నారన్నమాట ప్రైవేట్గా అమ్ముకోవడానికి, ఎందుకంటే ధరలు అయితే సరిగ్గా లేవు. ఇక్కడ బళ్ళారి మార్కెట్లోకి వచ్చేపట్టుకు 7,400 అయితే టాప్గా వెళ్ళినాయి. చాలా మటుకు 7,500 ఒక్కరితో ఒకరి పోయినది 8,000 కూడా రీచ్ కాలేవు. చాలా మటుకు ఒక 1000 నుంచి 800 అయితే డౌన్ అయిందనే చెప్పుకోవచ్చు మార్కెట్. గత 2 రోజుల నుంచి మార్కెట్ అయితే సరిగ్గా లేదనమాట. మనకు చూసుకున్నట్లయితే శనివారం స్టార్ట్ అయింది మార్కెట్ అయితే, అయినా కూడా పెద్దగా నడలేవు అనమాట. నిన్న ఆదివారం, ఈరోజు వచ్చేవారికి సోమవారం వచ్చేసి రాయచూరు మార్కెట్ కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు బళ్ళారి మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదటగా చూసుకున్నట్లయితే మనకు 5,000 చిల్లర అయితే పన్నాయి అనమాట చాలా మటుకు. అయినాక చూసుకున్నట్లయితే చాలా మటుకు కొన్ని లాట్స్ 6,200, 6,300, 6,350, కొన్ని లాట్స్ వచ్చేసి 6,800, 7,200, 7,400 వరకు అయితే నడవడం జరిగింది. ఉడకలు చూసుకున్నట్లయితే బళ్ళారిలోన 3,000, 2,000 చిల్లర నుంచి పన్నాయి అనమాట. 2,100, 2,300 ఇట్లా పన్నాయి అనమాట. ఇక వేరుశెనగలు చూసుకున్నట్లయితే అంటే శనక్కాయలు ఇక్కడికి వచ్చే మటుకు శనక్కాయలు 5,800 కాడ నుంచి 6,200 వరకు అయితే జరుగుతున్నాయి అనమాట కింటా వచ్చేసి. ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వచ్చేసి దాదాపు ఒక 3,000 క్వింటాలు అయితే కొనుగోలు అయినాయి అనమాట. ఇక్కడికి వచ్చే మటుకు దరిదాపు 7,900 ఈరోజు టాప్ పోయిందనమాట. అంతకుమించి రాయచూరు మార్కెట్లో కూడా పోలేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఫస్ట్గా మనం కందులు చూసుకున్నట్లయితే కందులు వచ్చేసి చాలా తక్కువగానే నడిచినాయి ఇక్కడ కూడా. ఎందుకంటే మధ్యస్థ ధర వచ్చేసి 7,021 రూపాయి, మా మీడియాలో వచ్చేసి 6,800 అట్లా పన్నాయి అనమాట. అంటే మంచి క్వాలిటీ ఉన్నా కూడా, మంచి షైనింగ్, మనకు ఒక గింజ డ్రైగా ఉన్నా కూడా 6,800, 7,000 చాలా మంది పోయినాయి అనమాట. ఎందుకంటే 7,000 కూడా చాలా మంది ధర అయితే అవ్వలేదు. నేను కూడా మన రాయచూరు మార్కెట్ కూడా విజిట్ చేయడం జరిగిందనమాట. ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కూడా వెళ్దాం అనుకున్నాను ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు రైతులు అయితే ఈ మార్కెట్ల వైపు చూస్తున్నారు అనమాట. మిర్చికి కానీ ప్రతి ఒక్క పంట వచ్చింది, వాటి గురించి తెలుసుకునే ఆత్రత ఎక్కువగా ఉందన్నమాట. ఇక కందులు ఉడకలు చూసుకున్నట్లయితే 4,200 అయితే టాప్గా వెళ్ళినాయి అనమాట. చాలా మటుకు 1,800 నుంచి స్టార్ట్ అయినాయి. 2,000, 2,500, 3,000 టాప్ అని చెప్పుకోవచ్చు కందులు ఉడకలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇంకా కర్నూలులో చూసుకున్నట్లయితే చాలా తక్కువ పోయినది అయితే 5,200, 5,200, 5,800, 6,200 ఇట్లే పోయినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక చాలా లాట్స్ అయితే కొద్దిమంది రైతులు అమ్మల్లా వద్దా అన్న డిఫరెన్స్లో ఉన్నమాట. ఎందుకంటే చాలా మంది 6,000 లోపలే ఎక్కువ ఉన్నాయి అనమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇక వాము చూసుకున్నట్లయితే పొట్టు అయితే వాము పొట్టు 6,081 రూపాయలు టాప్గా వెళ్ళడం జరిగింది. 3,000 నుంచి స్టార్ట్ అయినాయి వాము పొట్టు అయితే. ఇక వాము ఒరిజినల్ ఉంటే 20,500, 20,300 అయితే వెళ్ళడం జరిగింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇక తక్కువలో మీడియంగా చూసుకున్నట్లయితే 13,000 నుంచి కింటా అయితే కొనుగోలు చేస్తున్నారు వాము వచ్చేసి అనమాట. ఇది వాము మార్కెట్ బాగా నడుస్తుంది అనమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్లో, ఒకటే బాగా గుర్తించండి. ఇక వేరుశెనగలు చూసుకున్నట్లయితే శనక్కాయలు ఇక్కడ వచ్చేపాటికి 5,200 నుంచి స్టార్ట్ అయ్యి 6,300 వరకు నడిచినాయి అనమాట. 6,200 టాప్ అని చెప్పుకోవచ్చు. 6,300 ఒక్క రైతు అయితే పోయిందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక చాలా మటుకు వేరుశెనగ చూసుకున్నట్లయితే చాలా రేట్స్ అయితే డౌన్ అయినాయి అనమాట. ఎందుకంటే పెద్దగా అయితే ఇంక్రీజ్ అయితే లేదు.
ఈ చెనక్కాయలు. ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే వీటికి వచ్చేప్పటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 5,200 నుంచి స్టార్ట్ అయ్యి 5,900 అయితే ఎండ్ అయినాయి. చాలా మటుకు 5,500 5,400 అయితే ఎక్కువగా పడినాయి అనమాట. ఇక రాయచూరు మార్కెట్ చూసుకున్నట్లయితే దరిదాపు 13,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి 6,000 నుంచి 8,000 క్వింటాల వరకు అయితే వచ్చింది. మార్కెట్కి వచ్చేపాటికి 7,400 7,700 అయితే టాప్గా ఉన్నాయి. 2 లాట్స్ ఒకటి అనమాట. 7,700 టాపు. 9,000 చిల్లర అయితే పడింది, కానీ అదైతే ధర ఎక్కడా లేదు, అది నమ్మబాకండి. నేను కూడా ఫోన్ చేసి అడిగాను అనమాట. ఇక మిగతావి రేట్స్ చూసుకున్నట్లయితే అంటే కందుల్లోనే రేట్స్ రాయచూరు మార్కెట్కి వచ్చేపాటికి ఈరోజు సోమవారం చాలా మటుకు భారీగా రావడం జరిగింది. రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు ఎక్కడ రేట్స్ లేవని. ఇక్కడ వచ్చే మటుకు 5,400 నుంచి స్టార్ట్ అయినాయి లోయెస్ట్. ఇంకా 5,800 6,200 ఫుల్ డ్రైన్ మ్యాచర్ అయితే లేవు ఎక్కడ చూసుకున్నా, ఎందుకంటే ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సూర్యప్రతాపాన్ని చూపిస్తున్నాడు అనమాట. చాలా మంది 2 రోజులకే ఆడిచ్చినా కూడా మిషన్లో చాలా మటుకు డ్రై ఉన్నా కూడా రేట్స్ అయితే పల్లెవు. ఎక్కడ చూసుకున్నా కూడా అంతా సిండికేట్ అయిపోయింది. 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 7,000కి అయితే చాలా మటుకు ఎండ్ అయినాయి. అన్నీ 6,200 300 400 మంచి క్వాలిటీ ఉన్నా మంచి డ్రై ఉన్నా కూడా ఇవే రేట్సే పడినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక చాలా మటుకు కొద్ది వాటికైతే డిమాండ్లు ఉరువేలేవు అనమాట. ఎందుకంటే చాలా మటుకు 5,000 5,200 పడినట్టు కూడా బాగున్నాయి, అయినా కాస్త బ్యాడ్ ఎక్కువ ఉందని రేట్స్ అయితే ధర తగ్గడం జరిగింది. ఇక్కడికి వచ్చే మటుకు పప్పు శనగలు చూసుకున్నట్లయితే పప్పు శనగలు చాలా తక్కువ అయినాయి. ఇప్పుడు వచ్చేప్పటికి 5,800 టాపు. 5,100 నుంచి స్టార్ట్ అయ్యి 5,400 5,500 5,800 ఇట్లా పడినాయి అనమాట. ఇక్కడికి వచ్చేవాటికి ఉల్లిగడ్డలు కూడా చాలా వచ్చినాయి. చాలా పచ్చి వచ్చేసి మనకు 2,000 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. 2,500 3,000 అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట కింటా వచ్చేసి. ఇక చాలా మటుకు ఇక్కడ పత్తి వచ్చేసి 5,200